నజరేయుడైన యేసునామమున మీ అందరికీ నా వందనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఈలాగు రాయబడి ఉంది. అంతము వరకు సహించిన వాడే రక్షించబడు. చూడండి, మనమందరము కూడా ముందుగా నిర్ణయింపబడి ఆయన యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారు. నీ ఎడల నా ఎడల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నమ్ముతారా? అయితే ఈ ప్రణాళిక ఏ విధం చేతనైనను నెరవేరకుండా ఉండాలి అని అపవాది ఎంతగానో ప్రయత్నిస్తాడండి. అయితే ఈ దినాన ఏ విధంగా అపవాది దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో జరగకుండా ఉండాలి అని ప్రయత్నిస్తాడు అనేది మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. 3 విధాలుగా దేవునితో మీ యొక్క నడకని అపవాది ఆపాలి అని చూస్తాడండి. అంతే కదా? దేవునితో మనము మన సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేస్తామో, మన నడకని ఎప్పుడైతే దేవునితో మనము ఆపేస్తామో, ఆయన వెంబడించడం ఎప్పుడైతే ఆపేస్తామో, ప్రణాళిక అనేది మన జీవితంలో నెరవేరకుండా ఆగిపోతుంది. అయితే ఎలా అపవాది ఈ విధంగా చేస్తాడు? 3 వ్యక్తుల్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మీకు నేను చూపిస్తానండి. మొదటిగా మార్కు సువార్త 5వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ యాయీరు అనే ఒక వ్యక్తి దేవునితో నడకని మొదలు పెట్టాడు. ఎందుకు అనంటే తన యొక్క కుమార్తె చావు బతుకుల స్థితిలో ఉంది. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి అడుగుతాడు, అయ్యా నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుందయ్యా అని ఆయన మీద కనికరపడి యేసయ్య ఆయనతో నడవడం మొదలు పెడతాడండి. ఇద్దరు నడుస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఆమె తన జీవితంలో మేలు పొందుకోవాలని నేను యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు అని యేసుక్రీస్తుని ముట్టుకుంటున్నాము. అప్పుడు ఎవరు నన్ను ముట్టుకునింది అని అక్కడ కొంచెం దేవుడు ఆగి చూస్తాడు. అక్కడ రక్తస్రావపు స్త్రీ జీవితంలో గొప్ప కార్యం జరగడం మనం చూస్తూ ఉంటాం. అయితే యాయీరు విషయంలో చూసినట్లయితే కొంతమంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చి, బోధకుడిని ఇంకా శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్తాడు. మొదటిగా అపవాది దేవునితో నీ నడకని ఎలా ఆపుతాడో తెలుసా? నీకు రకరకాల సందేహాలను నీకు పుట్టించడం ద్వారా, కృంగుదల ద్వారా, నువ్వు దేనికోసం అయితే దేవుడితో నడుస్తున్నావు అదే లేదు అన్న నిరుత్సాహానికి గురి చేస్తాడండి అపవాది. చూడండి, యాయీరు ఎందుకు నడిచాడు దేవునితో? తన కుమార్తెని బ్రతికించుకోవాలి అని. కానీ కుమార్తె లేదు, అసలు చనిపోయిందా. ఇకన అతను ఎందుకు దేవునితో పాటు నడవాలి? ఎన్నో రకాల ఆలోచనలు అతనికి వచ్చి ఉంటాయి కదా. ఇదిగో ఈ విషయాన్ని బట్టి నేను దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాను, కానీ ఇక మీదట ఆ విషయానికి అసలు స్కోపే లేదు, హోపే లేదు, నేను ఎందుకు దేవునితో నడవాలి? ఇలా అపవాది దేవునితో నీ యొక్క నడకను ఆపేస్తాడు. అయితే యాయీరుని చూసి దేవుడు ఏమన్నాడు? భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నీతో కూడా దేవుడు ఇది నన్ను అదే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచు, నీ నడక కొనసాగించు. దేవునితో మీ యొక్క సహవాసాన్ని కొనసాగించండి. జీవము లేని దాని సైతం జీవము కలిగిన దానిగా నిలవబెట్టే శక్తిని నీ దేవుడు కలిగి ఉన్నాడు. నిజమే కదా? ఎముకల లోయలో జీవము లేని ఆ ఎముకల్ని సైన్యముగా నిలవబెట్టాడండి దేవుడు. ఆయనకి ఏదైనా అసాధ్యం ఉంటుందా? నీ జీవితంలో ఇదిగో నాకు అసలు హోపే లేదు, దేనికోసమైతే నేను పోరాడుతూ ఉన్నానో అది నా చేయి దాటి వెళ్ళిపోయింది, ఇక నేను ఎంత చేసినా కానీ దాన్ని నేను తిరిగి పొందుకోలేను, ఇక ఎందుకు ఈ ప్రయాస అని బాధపడుతూ ఉన్నావా? దేవుడు నీతో నీ దినాన్ని చెప్తున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఇలా పర్పసే లేదు అన్న విషయాలలో అపవాది నిన్ను ఆపాలని ఎంతగానో ట్రై చేస్తాడు. రెండవదిగా, నాకు జరుగుతుంది అన్న సమయంలో వేరొకరు వచ్చి అడ్డుపడ్డారు. సనిగాడండి ఆయన. ఇదిగో నేను నా కుమార్తె కోసం యేసుక్రీస్తు నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నాను, నీ వల్ల కాలహరణ జరిగింది, నీ వలన
ఒకవేళ మేము ఆగకుండా ఉండుంటే ఇంకొంచెం దూరం వెళ్ళుండే వాళ్ళేమో. బహుశా నా యొక్క కుమార్తె చనిపోకుండా ఉండేదేమో అన్న ఆలోచనలు కలిగి ఉండొచ్చు కదా ఆయనకి. కానీ ఆయన సనగలేదండి. లేట్ అవుతుంది నీ జీవితంలో వాగ్దానం నెరవేరడం అని అంటే అర్థము గొప్పగా జరగబోతుంది అని. గొప్ప గొప్ప స్థితిలో దేవుడు నిన్ను ఉంచబోతున్నాడని అర్థం. కాబట్టి సనుగులు, సంశయాలు మానండి. ఇది మొదటి విధంగా అపవాది నిన్ను దేవునితో నడవకుండా ఆపే యొక్క విధం. రెండవది చూస్తే మొదటి సమూయేలు 27వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే దావీదు గారు అలసిపోయి ఉన్నాడండి. సౌలు దావీదుని వెతుకుతూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. తిరిగి 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 దాక్కొని దావీదుకి చాలా అలసట వచ్చేసింది. చివరిగా అతను ఏం నిర్ణయించుకుంటున్నాడంటే, నేను ఈ ఫిలిష్తీయుల గాతు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందుతాను. నేను సరిహద్దులలో లేకపోతే సౌలు నన్ను వెతకడం మానేస్తాడు కదా అని ఫిలిష్తీ దేశంకి వెళ్ళి సెటిల్ అయిపోతాడు. తన కుమారుల్ని, కుమార్తెల్ని, తనతో ఉన్న 600 మంది వ్యక్తులని సమస్తాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతాడు. ఎస్కేప్ అయిపోయాడు. చూడండి, దావీదుకి దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుకు, ఇదిగో నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమిస్తున్నాను అని సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత జీవితము ఎలా ఉందండి దావీదు గారి జీవితము? గొల్యాతును ఓడించాడు. సౌలు యొక్క సైన్యంలో జనరల్ ఆఫ్ ఆర్మీ లాంటి పొజిషన్ వచ్చింది. సౌలు యొక్క కుమార్తె మీకాలుతో వివాహం అయ్యింది. చాలా గొప్పగా ఉంది. అయితే సడన్ గా ఎలా కొండ ఎక్కినట్లు ఉందో అలాగే కొండ దిగడం అనేది ప్రారంభమయ్యింది. సౌలే తన మామే తనని తరిమేందుకు వెంటపడ్డాడు. స్పిరిచువల్ వార్ఫేర్ ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక సైనికుడు అని జ్ఞాపకపరచుకోవాలండి. తిమోతికి పౌలు గారు చెప్తారు, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె పోరాడు. నియమముతో, మనకు కొన్ని నియమాలు ఉంటాయి. అథ్లెట్స్ కంతా కొన్ని నియమాలు ఉంటాయి కదా, ఇంతే తినాలి, ఇంతసేపే నిద్రపోవాలి, ఇంత వర్కౌట్ చేయాలి, ఇలాంటివి తినకూడదు, ఇలా ఉండాలి. అలా నియమాలు ఉంటాయి మన క్రైస్తవ జీవితంలో. ఆ నియమాల్ని పాటిస్తూ సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధం ఎటువైపు నుంచి వస్తుందని చాలా అలర్ట్ గా ఉంటాడు. అలా నువ్వు నేను కూడా ఒక సైనికుడిగా, మంచి సైనికుడిగా క్రీస్తు కొరకు నిలవబడాలి. అయితే కొన్నిసార్లు అలసిపోతామండి. ఈ జీవన పోరాటంలో అలసిపోతాం. ఇంకెన్ని రోజులు నేను ఎదురు చూడాలి, ఇంకెన్ని రోజులు పోరాడాలి దేవా, ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నానయ్యా, నాకు సమాధానం రావడం లేదయ్యా, పోరాడుతున్నానయ్యా, నేను ఇంకా కృంగిపోతున్నాను, నా పరిస్థితి ఇంకా కఠినమైపోతుంది, నా శక్తికి మించి జరుగుతుందయ్యా అనుకుంటూ ఉన్నారు. అపవాది వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఎస్కేప్ ప్లాన్ చెప్తాడు. ఇదిగో టెంపరరీ సొల్యూషన్, ఆల్టర్నేటివ్ పాత్. ఫిలిష్తీ దేశంకి వెళ్ళావనుకో, అక్కడ క్షేమంగా ఉంటావు. సౌలు నిన్ను వెతకడు. నిజమే, సౌలు వెతకలేదండి, హ్యాపీగా ఉన్నాడు దావీదు. అయితే కొన్ని దినాలు మాత్రమే. నిన్ను డిస్ట్రాక్ట్ చేయగలిగాడు అపవాది అంటే ఖచ్చితంగా నిన్ను దోచుకోగలుగుతాడు, నిన్ను చంపగలుగుతాడు. అంటే నీ దగ్గర ఉన్న ఆత్మఫలాలన్నింటినీ దోచుకోగలుగుతాడు, నిన్ను ఆత్మీయంగా చంపగలుగుతాడు. అదే కదా ప్రభువారు చెప్పారు, దొంగతనానికే వస్తాడు, నాశనం చేయడానికే వస్తాడు, హత్య చేయడానికే వస్తాడు. దావీదు ఎప్పుడైతే ఆ గాతులో ఉండిపోయాడో, ఒకానొక దినమున అతను 600 మంది ఒక ప్రదేశానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఏం కనుగొన్నారండి? వాళ్ళు ఉంటున్న ఆ పట్టణం అంతా అగ్ని చేత కాల్చబడి ఉంది. తమ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడ్డారు, కోల్పోయారు. అంతేకాదు, తన చుట్టూ ఉన్న 600 మంది దీనికంతటికి కారణం నువ్వే, నిన్ను చంపుతామని రాళ్ళెత్తారంట దావీదు దగ్గర. అపవాది చెప్పే టెంపరరీ సొల్యూషన్స్ అన్ని ఇలానే ఉంటాయండి. కొన్ని దినాలు ఆగు, దేవునితో నీ యొక్క సహవాసాన్ని కొన్ని దినాలు ఆపు, గ్యాప్ తీసుకో. ఎంతవరకు పోరాడతావు? కాస్త గ్యాప్ తీసుకో. దయచేసి అలా చేయకండి. ఇక మూడవదిగా చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉందండి. 29వ వచనం నుంచి మీరు చూసినట్లయితే, బాప్తీసం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తే మెస్సియా అని సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యాన్ని అంద్రెయ అనే శిష్యుడు విని యేసుక్రీస్తుని వెంబడిస్తూ వెళ్తాడనమాట. ఆ తరువాత తన సహోదరుడైన పేతురుకి ఏం చెప్తాడంటే, ఇదిగో నేను మెస్సియాని కనుగొన్నాను అని చెప్తాడు. అయితే ఆ దినము నుంచి అంద్రెయ యొక్క నడక దేవునితో ప్రారంభమైందండి. ఏ దినము నుంచి? తను యేసుక్రీస్తుని వెంబడించిన దినము నుంచి అంద్రెయకి దేవునితో పరిచయం ఏర్పడిన దినము నుంచి దేవునితో నడక అనేది ప్రారంభమైంది. అయితే ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుని చూసి అడుగుతాడు, ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారయ్యా? వారు కొన్ని చెప్తారు. ఆ తర్వాత మీరైతే ఏమనుకుంటున్నారు నా గురించి? అప్పుడు ఎవరండి? పేతురు చెప్పాడు, నువ్వు
మెస్సియావి, క్రీస్తువి అని అంద్రయ్య గారు చెప్పారా? మొట్టమొదటిగా మెస్సియా అని సాక్ష్యం ఇచ్చింది అంద్రయ్య గారే కదా. తన సహోదరునితో చెప్పాడు కదా, ఎవరినైతే మనం వెతుకుతున్నామో ఆ మెస్సియాని నేను కనుగొన్నాను అన్నాడు కదా. ఈ యేసుక్రీస్తుకు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదు అంద్రయ్య? ప్రారంభంలో మన నడక ఎలా ఉంటుందంటే చాలా ఎంతూజియాజంగా ఉంటుందండి. చాలా ఆసక్తితో దేవునితో నడుస్తాం, చాలా ఆసక్తితో దేవుణ్ణి వెతుకుతాం. కానీ లాంగ్ రన్ లో రాను ఆసక్తి తగ్గిపోతుంది, ప్రేమ తగ్గిపోతుంది. అగ్ని దేవుని కొరకు మీలో ఉన్న ఆ రగిలింపు అనేది కూడా తగ్గిపోతూ ఉంది. అంతర్య గారి గురించి మీరు పర్టికులర్ గా చూసినట్లయితే, జన సమూహము దేవుని దగ్గరికి వచ్చి వాక్యం విన్నప్పుడు, ఇదిగో వీరికి ఆహారం ఏదన్నా ఇద్దాము, లేకపోతే వారు వెళ్లే దారిలో వాళ్ళు సొమ్మసిల్లి పడిపోతారని యేసుక్రీస్తు అన్నప్పుడు, శిష్యులందరూ అయితే ఏం చేయాలి, ఎలా తీసుకొని రావాలి, మన దగ్గర అంత డబ్బులు లేవే అని అడుగుతున్నప్పుడు సొల్యూషన్ చెప్పింది ఎవరండి? అంద్రయ్య గారు. ఇదిగో ఇక్కడ ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 7 చేపలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు యేసుక్రీస్తుని కలవాలని గ్రీకు దేశం నుంచి వచ్చినప్పుడు వారిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది ఎవరండి? అంద్రయ్య గారు. అంటే దేవుని పని చేస్తున్నాడు ఆయన, మంచిదే. మనలో చాలా మంది కూడా దేవుని పని చేస్తూ ఉంటామండి. 24 గంటలు దేవుని పని చేసేవారు ఉన్నారు. நமக்கு దొరికిన సమయం అంతా దేవుని పని చేసేవారు ఉన్నారు, అంటే దేవుని సేవ చేసేవారు ఉన్నారు. సంఘానికి కొత్త వ్యక్తిని తీసుకుని వచ్చేవారు ఉన్నారు. ఏమేం ప్రాబ్లమ్స్ ఎదురైతే వాటన్నిటికీ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే యేసుక్రీస్తుకి ఒక ఇన్నర్ సర్కిల్ ఉంది, తెలుసా మీకు? తనకున్న శిష్యులలో పేతురు, యాకోబు, యోహాన్ని ఏకాంతంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ సపరేట్ గా ఒక తీసుకువెళ్ళేవారు, వాళ్ళతో మాట్లాడేవారు. ఆ ఇంటిమెసీ, ఆ ఇన్నర్ సర్కిల్లో ఈ అంద్రయ్య గారు లేరండి. మీరు సువార్తలు చూసినట్లయితే అక్కడ ఉంటుంది. దేవునితో వ్యక్తిగత సహవాసం నీకు ఉందా? కొన్నిసార్లు అపవాది నీ ప్రణాళిక నుంచి నిన్ను అడ్డు తప్పిస్తాడో తెలుసా? నేను సేవ చేస్తున్నాను అన్న ఆ యొక్క ఆలోచన ద్వారా దేవుని సేవ చేస్తున్నావు నిజమే, కానీ దేవునితో వ్యక్తిగత సహవాసం నీకు లేదు. దేవునితో వ్యక్తిగత సహవాసం లేకపోతే సేవలో ఫలింపు ఎలా ఉంటుంది? నీ ఎదుర్కొంటున్న పోరాటాల్లో విజయం ఎలా ఉంటుంది? దేవుని యొక్క సన్నిధిలోనే కదా నువ్వు బలం పొందుకుంటావు. దావీదు గారు దేవుని సన్నిధిలోనే కదా బలాన్ని పొందుకున్నారు. దేవుని సన్నిధిలోనే కదా ఒక స్ట్రాటజీ అనేది వస్తుంది. దేవుని సన్నిధిలోనే కదా నీకు నూతన బలం వస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుందరు. ఆయనతో వ్యక్తిగత సహవాసం లేకుండా చేస్తాడండి అపవాది. అందుకే కొంతమంది బయట అందరికీ ప్రేమ పంచుతారు, ఆత్మఫలాలన్నీ చూపిస్తారు, కానీ ఇంట్లోకి వచ్చినప్పుడు వారికి ఆత్మఫలాలు ఉండవు. వేషధారి జీవితం. ఫలింపు అనేది ఎప్పుడు ఉంటుందంటే దేవునితో నువ్వు సహవాసం చేసినప్పుడు, దేవునితో నడవకుండా ప్రణాళిక అనేది మీ జీవితంలో నెరవేరకుండా చూస్తాడు. మొదటిగా మీకే సందేహాల్ని పుట్టించడం, కృంగుదల్ని కలుగజేయడం, నిరుత్సాహం. నేను దేని కొరకు ఆయన దగ్గర ఎదురు చూస్తున్నానో అదే ఇంకా పొందుకునేందుకు స్కోపే లేదు అన్న సిచ్యువేషన్స్ ద్వారా. రెండవదిగా టెంపరరీ సొల్యూషన్, ఎస్కేప్ మార్గాన్ని చూపిస్తాడు, టెంప్ట్ చేస్తాడు మిమ్మల్ని. మూడవదిగా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. అంటే ఒక రకమైన భ్రమ, దేవునితోనే గడుపుతున్నాను అనుకుంటాం కానీ నిజానికి మనం దేవునితో గడపట్లేదు. ఆ విధంగా మిమ్మల్ని మార్గం తప్పిస్తాడు. కాబట్టి మెలకుగా ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా సేవ చేస్తారంటే రాత్రంతా ఆయన తండ్రితో గడిపేవారు, తర్వాత అంతా దేవుని సేవ చేసేవారు. ఆ విధంగా ఉండండి. వ్యక్తిగత సహవాసాన్ని మానకండి.